సాంప్రదాయిని సుప్పిని ఏమని దండం పెట్టుకున్నావు సిల్కి? వచ్చే జన్మలో కూడా ఇలాగే కుక్కలా పుట్టించమని కోరుకున్నాకాయ్. ఓర్ని, ఇంకో జన్మంటూ ఉంటే మనిషిలా పుట్టామని కోరుకోవాలి గాని మళ్ళీ కుక్కలా ఏంట్రా? మనిషిలానా? ఆర్ యూ కిడ్డింగ్? మనిషిలా పుడితే స్కూల్, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, జాబ్స్, స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్, ఫేక్ పీపుల్, ఫేక్ స్మైల్స్, నో హ్యాపీనెస్, క్రైమ్ విల్ ఓన్లీ కమ్. నా వల్ల కాదక్కాయ్. మరి కుక్కలా పుడితే? ప్రేమించే పెద్దన్నాయ్, స్నానం చేపించే చిన్నక్కాయ్, వాకింగ్ కి తీసుకెళ్లే పెద్దక్కాయ్, చికెన్ తెచ్చిచ్చే డాడీ, వండి పెట్టే అమ్మ. ఈ జన్మకి చాలక్కాయ్. మరి వచ్చే జన్మలో కూడా మా ఫ్యామిలీలోనే ఉంటావా? బుద్ధున్నోడు ఎవరైనా మళ్ళీ మీ ఫ్యామిలీలోకి వస్తారా? నీదేమన్నా అంబానీ ఫ్యామిలీయా? మనది అదృష్టానికి ఆమడ దూరాన, దరిద్రానికి బహు దగ్గరగా ఉన్న ఫ్యామిలీ. ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ నా వల్ల కాదక్కాయ్. కామెంట్స్ మనిషిలా బతకడం ఎంత కష్టమో చింతగాడు పసిగట్టేశాడు. బోడి పూజ రూమ్ లోకి కుక్కని తీసుకుని వెళ్ళకూడదు. ఆ మాటలు వింటుంటే అదే మంచిది అనిపిస్తుంది. బాగా చెప్పావు డాగి బ్రో. పూజ రూమ్ లోకి కుక్కని తీసుకొని వెళ్ళకూడదంట. ఇప్పుడు బయట చాలా టెంపుల్స్ ఉంటాయి, డైరెక్ట్ టెంపుల్ లోకి కుక్క వెళ్ళిపోద్ది. నువ్వు వెళ్ళి ఆపుతావా కుక్కని వెళ్ళకుండా? ఏదో ఫిలాసఫీలు అని చెప్తారు.